విధంగా సంఖ్యల మీద అవగాహన కలిగించవచ్చు అనే దాని గురించి ఇక్కడ పెగ్ బోర్డ్ అనే దాన్ని ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెగ్ బోర్డ్ కేవలం సంఖ్యల మీద పిల్లలకి అవగాహన కలిగించడం కోసం మాత్రమే ఈ పెగ్ బోర్డ్ని మనం తయారు చేయడం జరిగింది. ఈ పెగ్ బోర్డు మీద సంఖ్యలను అవగాహన కలిగించే ముందు మనం ఒక విషయం ఏంటంటే, మనం పిల్లలకి అంకెలు చెప్పేటప్పుడు 1 2 10 అని చెప్తున్నాం. 11 నుంచి మళ్ళీ 20 వరకు వేస్తున్నాం. 21 నుంచి 30, 31 నుంచి 40, 41 నుంచి 50. ఈ విధంగా మనం అంకెలు నేర్పేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇలా ఎడమ నుంచి కుడివైపుకి నేర్పిస్తున్నాం. మనం ఎడమ నుంచి కుడివైపుకి మనం అంకెలు నేర్పిస్తున్నాం. అయితే స్థాన విలువలు చెప్పేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే, 1, 10, 100, 1000 అంటే స్థాన విలువలు చెప్పేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, కుడి నుంచి ఎడమకు వస్తున్నాం. ఇలాగా అంకెలు నేర్పేటప్పుడు ఎడమ నుంచి కుడికి వెళుతున్నాం. ఇవే అంకెల్ని స్థాన విలువల రూపంలో చెప్పేటప్పుడు ఇలా కుడి నుంచి ఎడమకు వస్తున్నాం. దీనివల్ల కూడా పిల్లలు ఏమైనా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నాడేమో అనే ఉద్దేశంతో, పిల్లల అవగాహన కోసం, పిల్లల సౌలభ్యం కోసం ఈ స్థాన విలువల్ని దీన్ని ఇలా డిజైన్ చేయడం జరిగింది. పిల్లల అవగాహన కోసం, వాళ్ళకి సౌలభ్యం కోసం ఇవే అంకెల్ని మనం ఇలా కుడి నుంచి ఎడమకి వేయడం జరిగింది. అంటే ఈ పూర్ణ సంఖ్యలో 0 కూడా ఉంటుంది కనుక 0 కూడా చేర్చాం. 0 నుంచి 9 అంకెలు అంటే ఈ 1 నుంచి 9 అన్నీ కూడా ఒక అంకెలు ఉన్నవన్నీ కూడా 1లో. అంటే 1ల స్థానంలో ఎన్ని స్థానాలు ఉంటాయంటే ఇవన్నీ ఒక స్థానమే, 9 వరకును. అలాగే ఇక 9 తర్వాత 10 వస్తే 10ల స్థానం. 10 దగ్గర నుంచి 99 వరకు 10ల స్థానం. ఎందుకంటే 10 తర్వాత 20 ఉన్నదంటే ఇందులో 0 1ల స్థానం, 1 10 స్థానం. 20లో 0 1ల స్థానం, 2 10ల స్థానం. అలాగే 90లో 0 1ల స్థానం, 9 10ల స్థానం. 99లో 9 1ల స్థానం, 9 10ల స్థానం. అంటే 10 నుంచి 9 వరకు 99 వరకు ఉన్నటువంటి సంఖ్యలన్నీ కూడా 99 వరకు కూడా 1లో 10లు కనుక 10ల స్థానంలో 10లో 2 స్థానాలు ఉంటాయని చెప్పేసి పిల్లాడు అవగాహన చేసుకుంటాడు. తర్వాత 99 తర్వాత 100 ఎప్పుడైతే అయిందో 100ల స్థానంలోకి వెళ్ళిపోతుంది. అది అంటే 1ల స్థానం 10లు 100లు. 100ల స్థానంలో 1 ఉంది కనుక 1 100. అలాగే 100ల స్థానంలో 9 ఉంది కనుక 1లు 0, 10లు 0. 100ల స్థానంలో 9 అంటే 900. ఇది 9 1ల స్థానం, 10లు 100లు, 999. అంటే 3 అంకెలు ఉన్నవన్నీ కూడా 100ల స్థానం అని అవగాహన చేసుకుంటాడు. 2 అంకెలు ఉన్నవి 10 నుంచి 99 వరకు కూడా 10ల స్థానాలు. 1 అంకె ఉన్నవన్నీ కూడా 1ల స్థానాలు. ఈ 2 అంకెలు ఉన్నవన్నీ కూడా 1లో 10లు, 1లో 10లు. 3 అంకెలు ఉంటే 100ల స్థానం అని చెప్పేసి 100ల స్థానంలో 3 స్థానాలు ఉంటాయని. అంటే 1లో 10లు 100లు 3 అంకెలు, 1లో 10లు 100లు. అంటే 100ల స్థానంలో 3 అంకెలు ఉంటాయి, 3 డిజిట్స్ ఉంటాయని చెప్పేసి. అలాగే 1000ల స్థానంలో 1లో 10లు 100లు 1000, 4 అంకెలు ఉంటాయి. 9999. ఇక్కడ కూడా అంటే 4 అంకెలు వచ్చి 4 అంకెలు ఉన్నవన్నీ కూడా 1000ల స్థానం. 1000ల స్థానంలో ఎన్ని ఉంటాయంటే 4 స్థానాలు ఉంటాయంటాడు. 4 అంకెలతో ఉన్నవన్నీ కూడా
వేల స్థానం. 10,000 స్థానంలో ఒకటిలో పదులు, వందలు, వేలు, 10,000. 5 అంకెలు ఉంటాయి, 5 స్థానాలు ఉంటాయి. 5 స్థానాలు ఉన్నాయి. 5 అంకెలు ఉన్నవన్నీ కూడా 10,000 స్థానం. 6 అంకెలు ఉంటే లక్షలు. ఒకటిలో పదులు, వందలు, వేలు, 10,000, లక్ష. 6 స్థానాలు ఉంటాయి. పిల్లల యొక్క సౌలభ్యం కోసం, వాళ్ళ అవగాహన కోసం ఈ ఎడమ నుంచి కుడికి ఉండేటటువంటి అంకెల్ని కుడి నుంచి ఎడమకి ఈ ప్రయోగాత్మకంగా ఈ చార్ట్ని తయారు చేయడం జరిగింది. ఈ స్థాన విలువ మీద అవగాహన కోసం మనం అగ్గిపుల్లలు కానీ, లేకపోతే ఈ ఐస్ క్రీమ్ పుల్లలు కానీ 1 నుంచి 9 వరకు 1ల స్థానాలు. మళ్ళీ ఒక అంకి ఒక పుల్ల చేరిస్తే 10 అయితే ఒక కట్ట 10 అవుతుంది. అంటే 9 వరకునేమో 1ల స్థానం, 10 ఒక కట్ట 10ల స్థానం. ఇలాంటి 10 కట్టలు కడితే 100 అవుతుంది, 100ల స్థానం అవుతుంది. అలాంటి 100 కట్టలు 10 కడితే ఇవన్నీ మనం క్లాస్ రూమ్లో చేయించేవే. అదేవిధంగా ఇంకా పిల్లలు డబ్బులు వాడుతూ ఉంటారు కనుక ఈ డబ్బుల మీద కూడా మనం స్థాన విలువ చెప్పినట్లయితే కాస్త అవగాహన అవుద్దని ఈ ఫ్లెక్సీ చేయించడం జరిగింది. ₹1 నుంచి ₹9 వరకు కూడా 1ల స్థానం. మళ్ళీ 10 అయిందంటే 10 నుంచి ₹99 వరకు కూడా 10ల స్థానం. అంటే 1కి 10 రెట్లు ₹10. మనం చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే ఒక సంఖ్య ఎడమకు జరిపే కొద్దీ కూడా 10 రెట్లు పెరుగుతుందని. అంటే 1కి 10 10 రెట్లు, 10కి 100 10 రెట్లు, 100కి 1000 10 రెట్లు. ₹1000 ఇప్పుడు లేకపోయినప్పుడు కూడా గతంలో ఉండేది. దాన్ని మనం పిల్లల అవగాహన కోసం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అగ్గిపుల్లలు, ఐస్ క్రీమ్ పుల్లలు, ఇలా రూపాయలు, ఇవి కూడా ఉపయోగించి మనం స్థాన విలువల మీద